నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తంలో ఆ ఐదుగురు రెడ్లు రాష్ట్రం మొత్తం దోచేశారని 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారని రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను నాశనం చేశారని జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం వల్ల ఎలా సెట్ రైట్ చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ కరెంటు ఛార్జీల విషయంలో వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేయటం ఎట్టుందంటే నవ్విపోదురు కాక నాకేమన్నట్టుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1,29,000 కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు. విద్యుత్ సంస్థల మీద 1,29,000 కోట్లు. 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్లు ప్రజల మీద వేశాడు. అన్నిటికంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు తీసుకునే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. 22.5 మిలియన్ యూనిట్ల లోటు 2019కి మిగులు విద్యుత్ కింద చేశాడు. 2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 22.5 మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు. నేనేమంటాను, తమరు చేసిన పాపాలు మరో 30 ఏళ్ళు అనుభవించమన్నావు. సెకి 7,000 మెగావాట్లు యూనిట్ ₹2.49కి అగ్రిమెంట్ చేశావు. పక్కన గుజరాత్ ₹99, 50 పైసలు తక్కువ. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మరో 10 సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ ₹25 వస్తుంది అంటున్నారు. అంటే ఈరోజు ₹2.49 అయితే దాంట్లో సగాటికి వస్తుంది. నువ్వు 30 ఇయర్స్కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు ముత్తాతం అయిపోతావు. 30 ఏళ్ళకి నువ్వు ముత్తాతం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మీద భారం 1,00,000 కోట్లు, అడిషనల్గా 1,00,000 కోట్లు, సంవత్సరానికి 3,850 కోట్లు. దేనికి 1,750 కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక అమెరికాలో ఉండే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ నువ్వు 1,750 కోట్లు తీసుకున్నావని చెప్పి నెలగాలే. సిగ్గున్నోళ్ళైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీ నాయకుల కన్నా, వైసీపీ నాయకుల కన్నా రోడ్డెక్కేదానికి సిగ్గుండాలి. 30 ఇయర్స్. ఇప్పుడు పక్కన గుజరాత్ 50 పైసలు తక్కువ చేసుకుంటే నువ్వు 70 పైసలు 80 పైసలు తక్కువ చేయి అగ్రిమెంట్. గుజరాత్ ₹99 అయితే ₹2.49కి 50 పైసలకి ఎక్స్ట్రా చేసి 30 ఏళ్ళు అగ్రిమెంట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసి సిగ్గు శరవం లేకుండా ఒక నోటోరియస్ కరప్ట్ లీడర్ కింద అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు నీ మనుషులు వచ్చి రోడ్డు మీద తిరిగితే నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద నువ్వు 49,000 కోట్లు అప్పులు చేసావు. 3 డిస్కామ్ల మీద 49,000 crores. ఒక్క ప్లాంట్ నిర్మించలా, ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలా. నేను మొన్న చెప్పా మీకు, అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా చుట్టూ ఉండే 4 రెడ్డి గారులు ఎట్ట దోసుకునేది. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. 282 కోట్ల రూపాయలతో 4,50,000 టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి, మశానం, బూడిద. విద్యుత్ సంస్థ జెన్కోలో ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నావు. జెన్కోలో ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా? ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టి ఉంది, మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి, పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది, ఉత్పత్తి పడిపోయింది, విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన
పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నా. నెవర్ ఇన్ ద హిస్టరీ. నీ కరప్షన్కి అక్కడ FBI దగ్గర నుంచి ఇక్కడుండే జెన్కోలో కృష్ణపట్నంలో ఉండే ఉద్యోగుల వరకు రోడ్డు ఎక్కారు. అయినా మీకేమీ సిగ్గు శరమ లేదు. స్మార్ట్ మీటర్స్ దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్స్, అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ ఏ దేశం, పంజాబ్ దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు మేము ఎవ్వరూ స్మార్ట్ మీటర్స్ పెట్టాం. అక్కడ తెలంగాణ 24 అవర్స్ ఉచిత విద్యుత్ సప్లై వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాం. తమరు 7 గంటలు తెల్లార్చారు. 7 గంటలు స్మార్ట్ మీటర్స్కి ఎంత? ఒక్క ఇళ్ళకి 10,000 కోట్లు, ఇళ్ళకి స్మార్ట్ మీటర్స్కి 10,000 కోట్లు, వ్యవసాయానికి 7,000 కోట్లు. మీకు ఆఖరణ రాజస్థాన్ స్మార్ట్ మీటర్ 7,943 రూపాయలు, చండీగఢ్ స్మార్ట్ మీటర్ 9,710 రూపాయలు, జగనన్న స్మార్ట్ మీటర్ 36,975 రూపాయలు, జగనన్న స్మార్ట్ మీటర్ 36,975 రూపాయలు. సిగ్గుతో తలదించుకోవాలయ్యా. నీ బోటోడిని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితకాలం బాధలు పడాలయ్యా. ఇంత భారీ అవినీతి పరుల్ని ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా? ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన ఒక యంగ్ మ్యాన్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇంత బరి తెగించి, మీ తండ్రి ఉన్నప్పుడే బరి తెగించావు, ఇంకా నీకు ఛాన్స్ వచ్చింది, కొల్లగొట్టేసేసావు. అన్ని డిపార్ట్మెంట్స్ని, వ్యవస్థల్ని సర్వనాశనం చేసావు. నువ్వు మాట్లాడతావా అని అంటా నేను. మీరా ధర్నా చేసేది అంట. ఇప్పుడు దాన్ని ఎట్లా రివైవ్ చేయాలా? విద్యుత్ రంగాన్ని, ఎనర్జీ డిపార్ట్మెంట్ని ఎట్లా రివైవ్ చేసేసి ట్రాక్లో పెట్టాలని చెప్పి తలలు పట్టుకొని ఉండరు. అక్కడ తలలు పట్టుకున్నారు. నువ్వు చేసిన పాపాలకి. అందుకని నీకు ఆ మాట ఎత్తే అర్హత వైసీపీ వాళ్ళకి లేదు. ఒక సంస్కరణలో భాగంగా ఏం చేయాలో, ఈ పవర్ జనరేషన్ ఎట్ట పెంచాలో, ఏ విధంగా సంస్కరణలో పవర్ ఛార్జెస్ కమింగ్ ఇయర్స్లో తగ్గించాలో అది ఆలోచించే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల మీద భారాన్ని ఎట్ట తగ్గించాలని చెప్పేసి ఆలోచించేవాడు. కానీ నువ్వు చేసిన పాపాలకి ప్రజలు కొంతకాలం తప్పలా. ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ నువ్వు చేసిపోయిన పాపాలు. అందుకని నేను పదే చెప్తుండా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయేదానికి 9,75,000 కోట్లు టోటల్ అప్పు. 9,75,000 కోట్లు కార్పొరేషన్స్ ముంచావు. నేను అసెంబ్లీలో చెప్పా, జగనన్న జల్సా పథకాల్లోకి ఎన్ని వేల కోట్లు ఎట్ట ఖర్చు పెట్టావు, ఈ టోకరా పథకాల్లో కార్పొరేషన్లని, వ్యవస్థలను ఎట్ట ముంచేసేసావు, ఎట్ట ప్రజలను ఎత్తిన టోపీలు పెట్టావు, ఇవన్నీ చూసాం. అందుకని ఇంకనైనా సరే ఒక పద్ధతిగా ఉండండి. రోజు మీరేంది ధర్నా చేసేది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీకు ధర్నాలు చేసే హక్కు మీకు ఎక్కడిది అంట. మీరు చేసిన పాపాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక్క ల్యాండ్ స్కామ్స్లో ఎన్ని ఒక రీసర్వే సదస్సు, ఒక రెవెన్యూ సదస్సు, రెవెన్యూ సదస్సు అయినా కూడా ఆ భూముల కుంభకోణాలు పరిష్కారం చేసేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తలబట్టుకుంటూ ఉంది. అది పరిస్థితి. నేనేమంటానంటే, ఇది కూడా చెప్పా, ఆషామాషి కాదు. ఇక్కడ అరవిందో సప్లై చేసిన బొగ్గు కుంభకోణం మీద సిఐడి విచారణ జరిపించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న చేసా, ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే 282 కోట్లు కొనుగోలు డబ్బు కాదు, దానివల్ల ఉత్పత్తి పడిపోయింది ఎంత, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఎంత,
జనరేషన్ ఎంత తగ్గిపోయింది, ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్కి నష్టం. అల్టిమేట్గా ఆ సమయంలో బయట మార్కెట్లో 10 రూపాయలు 14 రూపాయలు పెట్టి యూనిట్ కొన్నదానికి ఎంత నష్టం. ఆ ప్లాంట్ రిపేర్లకు వచ్చిన దానికి ఎంత అయింది. ఇదంతా కలిస్తే దాదాపు 1000 కోట్లు. ఒక అరవింద్ విజయసాయిరెడ్డి వియ్యంకుడు కోసం నువ్వు కృష్ణపట్నం జెన్కో ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశావు. దాని మీద వాళ్ళు 1000 కోట్లలో ఉన్నారు. ముక్కు పిండి వసూలు చేయాలి అరవిందో దగ్గర, ముక్కు పిండి. మీ వల్ల ప్రజలు భారం అనుభవించడం కరెక్ట్ కాదు. మీ దగ్గర నుంచి వసూలు చేయాలి. సిఐడి విచారణ జరిపించాలా, దోషుల్ని శిక్షించాలి.